రానున్న ఆధునిక ప్రపంచంలో సైంటిస్టులు ప్రతిరోజు రకరకాల అడ్వాన్స్ టెక్నాలజీ కలిగిన డివైస్లను తయారు చేస్తున్నారు. మనం ఆ టెక్నాలజీ కూడా బాగా అలవాటు పడిపోయాం. అది లేకపోతే మనం ఒక్కరోజు కూడా ఉండలేకపోతున్నాం. ఇప్పుడు మనం వాడుతున్న మోడల్ టెక్నాలజీని ప్రాచీన కాలంలో అది లేనప్పుడు ఏ విధంగా ఉపయోగించేవారు అనే డౌట్ మనలో చాలా మందికి వచ్చి ఉంటుంది. దాని కారణంగానే ఈ ప్రపంచంలోనే మొట్టమొదటి ఫిలిం, మొట్టమొదటి టీవీ అడ్వర్టైజ్మెంట్, మొట్టమొదటి కంప్యూటర్ గేమ్ ఏది అన్న విషయాల్ని ఈ వీడియోలో తెలుసుకునే ముందు టీటాక్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇక విషయంలోకి వెళ్దాం. ఈ ప్రపంచంలోనే మొట్టమొదటి సినిమా. మనలో చాలా మంది ఏమని చెప్పుకుంటారంటే భారతదేశంలో ప్రజలు రెండింటికి బాగా అలవాటు పడిపోయారు. ఒకటి క్రికెట్, మరొకటి ఫిలిం. ఈ రెండు లేకపోతే భారతీయులు ఉండలేరు. ఇండియాలో ఉన్న ఫిలిం ఇండస్ట్రీ ప్రపంచంలో ఉన్న ఫిలిం ఇండస్ట్రీ అన్నిటికంటే ఎంతో ముందడుగులో ఉంది. సినిమాలు అనేవి మనల్ని స్ట్రెస్ నుండి దూరం చేస్తాయి. అంతేకాకుండా 3 గంటలు మనల్ని ఎంతగానో రంజింపజేస్తాయి. ఇప్పుడు సినిమాలు అనేవి మన ఇంట్లో ఒక భాగంగా మారిపోయాయి. కానీ మీరు ఎప్పుడైనా ఆలోచించారా ఈ ప్రపంచంలోనే మొట్టమొదటి సినిమా యొక్క పేరేంటో మీకు తెలుసా? 1895లో ఫిలిం ఇండస్ట్రీకి అధికారికంగా గుర్తింపు లభించింది. కానీ అంతకు ముందే 1886లో లూయిస్లే ప్రిన్స్ అనే వ్యక్తి ఒక సినిమాని తీశాడు. దాని పేరు రౌండ్ ఏ గార్డెన్ సీన్. ఈ మూవీ ప్రపంచంలోని మొట్టమొదటి మూవీ. ఒకవేళ మీరు సినిమా ప్రియులైతే మీకు ఈ విషయం ఖచ్చితంగా తెలిసి ఉండాలి. నెంబర్ 2, ప్రపంచంలోని మొట్టమొదటి టీవీ అడ్వర్టైజ్మెంట్ ఎక్కడ జరిగిందో మీకు తెలుసా? ఈ కాలంలో ఏదైనా కంపెనీ కొత్త ప్రోడక్ట్ ని లాంచ్ చేస్తుందంటే మొట్టమొదటిగా ఆ ప్రోడక్ట్ జనాలకి తెలియడానికి, మార్కెటింగ్ చేయడానికి దాని అడ్వర్టైజ్మెంట్ తీస్తుంది. దానికోసం ఆ కంపెనీలు ఎక్కువ శాతం డబ్బుని అడ్వర్టైజింగ్ కి ఇస్తాయి. దాని కారణంగానే మనకి టీవీలో, ఇంటర్నెట్ లో మరియు రోడ్ల మీద యూనిక్ ఐడియాలు కలిగిన యాడ్స్ కనిపిస్తాయి. కానీ టీవీలో మొట్టమొదటిగా వచ్చిన యాడ్ ఏదో మీకు తెలుసా? జూలై 1, 1927లో బులోవా వాచ్ కంపెనీ యొక్క 10 సెకండ్ల యాడ్ ఈ ప్రపంచంలోనే మొట్టమొదటి టీవీ యాడ్. ఈ 10 సెకండ్ల వీడియోలో కేవలం ఇంతనే చూపించారు. ఈ యాడ్ యొక్క ఖర్చు $5,000 నుండి $10,000 వరకు మాత్రమే అప్పట్లో అయ్యింది. నెంబర్ 3, ప్రపంచంలోనే మొట్టమొదటి కంప్యూటర్. ఇప్పుడు మన ఇళ్లలో కంప్యూటర్ ని, టీవీలని పెట్టుకోవడానికి కేవలం కొద్ది ఫీట్ల ప్లేస్ ఉంటే సరిపోతుంది. కానీ మీకు ఎప్పుడైనా డౌట్ వచ్చిందా ఈ ప్రపంచంలో మొట్టమొదటి కంప్యూటర్ ఎప్పుడు ఎక్కడ కనుగొన్నారో అని, మరియు అది ఎంత ప్లేస్ తీసుకుంటుందో అని మీరు ఎప్పుడైనా ఆలోచించారా? ఈ ప్రపంచంలోనే మొట్టమొదటి కంప్యూటర్ పేరు ENIAC. దాని యొక్క అర్థం ఎలక్ట్రానిక్ న్యూమరికల్ ఇంటిగ్రేటర్ అండ్ కంప్యూటర్. హోవర్డ్ ఆక్యన్ అనే వ్యక్తి 4 IBM ఇంజనీర్స్ తో కలిసి 1937లో ఈ కంప్యూటర్ ని తయారు చేశాడు. ఆ కంప్యూటర్ లోని ఎక్కువ భాగం స్టెయిన్లెస్ స్టీల్ మరియు గాజుతో తయారు చేయబడింది. దీని యొక్క పొడవు 21 అడుగులు మరియు వెడల్పు 9 ఫీట్లు మరియు దీని యొక్క బరువు 4,300 కిలోలు. ప్రపంచంలోని మొట్టమొదటి కంప్యూటర్ తయారు చేయడానికి $3.5 కోట్ల వరకు ఖర్చు పెట్టారు. చూసారు కదా, ఈ ప్రపంచంలోని మొట్టమొదటి సినిమా, మొట్టమొదటి కంప్యూటర్, మొట్టమొదటి టీవీ యాడ్ ఏ విధంగా ఎప్పుడు చేశారన్న విషయం గురించి మీకు తెలియని ఆసక్తికరమైన విషయాలు ఈ వీడియో కనుక మీకు నచ్చట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరికొన్ని ఆసక్తికరమైన విషయాల గురించి తెలుసుకోవాలనుకుంటే టీటాక్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.